Subscribe my channel. అలనాటి పంచతంత్రం. బంజార కోడలు. కమల ఒక చాలా స్వార్థపూరితమైన మహిళ. ఆమె డబ్బు కోసం ఇంతకుముందే పెళ్లైన ఒక పిల్లవాడి తండ్రితో పెళ్లి చేసుకుంది. కమల భర్త చనిపోయి చాలా కాలమయింది. ఇప్పుడు ఆమె తన సవతి కొడుకు వైభవ్తో కలిసి ఉంటుంది. వైభవ్కి తన తల్లి అంటే ఎంత భయమంటే ఆమె ముందు ఒక్క మాట కూడా మాట్లాడలేడు. ఆమె ఏది చెప్తే అది తలవంచి చెయ్యాల్సిందే. కమల, వైభవ్, నువ్వింకా ఇంటి పని ఎందుకు చెయ్యలేదు? సూర్యోదయం కంటే ముందే ఇంటిని శుభ్రం చెయ్యమని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? వైభవ్ ఏం మాట్లాడకుండా తల దించుకుని తల్లి మాటలు వింటూ ఉంటాడు. అప్పుడు పక్కనే నిలబడ్డ సుఖరాం అనే పనివాడు అంటాడు. సుఖరాం కాకా, మేడం, వైభవ్ బాబుకు నిన్న రాత్రి నుంచి జ్వరం. అందుకే ఆయన ఉదయం త్వరగా లేవలేకపోయారు. నేను ఇంటిని శుభ్రం చేస్తాను. వీరికి జ్వరం ఏమీ లేదు, నాకు బాగా తెలుసు. ఇవన్నీ పని చెయ్యకుండా ఉండటానికి సాకులు. సుఖరాం కాకా, వీడికి చెప్పు, ఈరోజు ఇంటి పని మొత్తం వీడే చేస్తాడు. సమయానికి పని పూర్తి చెయ్యకపోతే ఈరోజు తిండి కూడా ఉండదు. సుఖరాం కాకా, కాని మేడం, వైభవ్ బాబుకు నిజంగానే ఒంట్లో బాగోలేదు. ఒక్కసారి చూసుకోండి. కమల ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. పాపం వైభవ్ తీవ్రమైన జ్వరంలో కూడా పనిచేస్తూనే ఉన్నాడు. చదువుకోని అమ్మాయిని వైభవ్కిచ్చి పెళ్లి చేయాలని కమల కోరుకుంది. వైభవ్ లాగానే ఆ అమ్మాయి కూడా కమలకు భయపడాలి. అప్పుడే వైభవ్ యొక్క ఆస్తి, సంపద అంతా తన చేతిలో ఉంటుంది. కాని ఈ రోజుల్లో అలాంటి అమ్మాయిని కనుగొనడం చాలా కష్టం. కారులో కమల ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ వెళుతుండగా దారిలో, కమల, డ్రైవర్, కారు ఎందుకు ఆపేశావు? ఈ శబ్దమేమిటి? మేడం, బంజారాలో ఆటలు ఆడుతున్నారు, అందుకే ఇక్కడ రద్దీగా ఉంది. నేను వాళ్ళని పక్కకు జరిపి కారు తీస్తాను. డ్రైవర్ ట్రాఫిక్ని పక్కకి తప్పించి కారు తీయడానికి ప్రయత్నిస్తుండగా ఇంతలో కమల దృష్టి తాడుమీద నడుస్తున్న ఫుల్వా అనే బంజారా మహిళపై పడింది. నేను ఈ బంజారంతో వైభవ్కు పెళ్లి చేయిస్తాను. ఈ అమ్మాయి అమాయకురాలిలా ఉంది. అప్పుడు ఈ అమ్మాయి కూడా వైభవ్లాగే నా మాట వింటుంది. నేను వీళ్ల తల్లిదండ్రులతో మాట్లాడాలాలి. ఆ విషయం ఆలోచించి కమల ఆ బంజారాలతో మాట్లాడి వారిని సాయంత్రం తమ ఇంటికి ఆహ్వానించింది. ఫుల్వా తల్లిదండ్రులు ఆమెను అక్కడికి తీసుకువచ్చారు. ఇంత విలాసవంతమైన ఇల్లువారు ఇంతకు ముందెన్నడూ చూసి ఉండరు. మంచిదే, మీరు వచ్చారు. నాకు ఎక్కువ మాట్లాడడం ఇష్టముండదు. అందుకే నేరుగా విషయానికి వస్తున్నాను. మీ అమ్మాయి నాకు నచ్చింది. నా ఒక్కగానొక్క కొడుకుకి మీ అమ్మాయి ఫుల్వాతో పెళ్లి చెయ్యాలనుకుంటున్నాను. బదులుగా మీకు ఏమి కావాలంటే అది తీసుకోవచ్చు. మేడం, మీరు నిజం చెబుతున్నారా? మా పేదరికాన్ని చూసి నవ్వుకోవడం లేదు కదా? మీరు నా కొడుకును కలవండి. అతను మీకు నచ్చితే రేపటి నుంచే పెళ్లి ఏర్పాట్లు మొదలు పెడతాను. సుఖరాం, వైభవ్ను తీసుకురా. ఫుల్వా, అమ్మా, ఈ మేడం కొడుకు పిచ్చోడు కాదా? తన తల్లితో మాట్లాడుతుండగా వైభవ్ అక్కడికి వస్తాడు. అతన్ని చూసి ఫుల్వా ఆశ్చర్యపోతుంది. తర్వాత ఆమె తల్లిదండ్రులు వారి వివాహాన్ని నిశ్చయిస్తారు. పెళ్లి రోజున ఎవరికీ ఫుల్వా మరియు వైభవ్ యొక్క విచిత్రమైన వివాహం అర్థం కాదు. అయినప్పటికీ ఒక మహిళ కమలని అడుగుతుంది. కమలాజీ, మీ ఏకైక కుమారుడికి ఆ పల్లెటూరి అమ్మాయితో ఎందుకు పెళ్లి చేశారు? ఈ బంజారా మీ ఇంటి కోడలు కావడానికి పనికిరాదు. కనీసం మీ హోదా గురించి ఆలోచించాల్సింది. కోడలిగా మీకు తగిన అమ్మాయిని తీసుకురావాల్సింది. మీరు ఒక బంజారా అమ్మాయినే కోడలిని చేసుకున్నారు. ఇప్పుడు కమలకు ఈ ప్రశ్నకు ఏమీ సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. కొద్దిసేపు మౌనంగా ఉండి ఆలోచించి చెప్పింది. చలమ్మా, మీకు తెలియదా? ఈ కాలం పిల్లలు ఎవరి మాట వినరు. నేను చదువుకున్నా మా స్థాయికి తగ్గ అమ్మాయిని వెతుకుతున్నాను. కాని నా కొడుకు ఈ అమ్మాయిని తీసుకువచ్చి ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని అన్నాడు. అందుకే నాకు ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాల్సి వచ్చింది. కమల చెప్పిన ఈ మాటలు సుఖరాం కూడా వింటున్నాడు. వెళ్ళి ఈ విషయాలన్నీ వైభవ్కి చెప్పాడు. కాకా, నాకు ఫుల్వా గురించి తెలియదు. అయితే నా తల్లి నా గురించి ఎందుకు అబద్ధం చెబుతోంది? ఓహో, ఎంత అమాయకుడివి నాయనా, నీకేం తెలియదా? నీ తండ్రి తన ఆస్తి అంతా నీ పేరు మీద రాసి వెళ్లారు. మీ తల్లికి ఆ ఆస్తి నీకు రావడం ఇష్టం లేదు. అందుకే నిరక్షరాస్యురాలైన అమ్మాయితో నీకు పెళ్లి చేసింది. అప్పుడు ఆమె కూడా నీలాగే తన హక్కుల కోసం గొంతు ఎత్తలేదు.
సుఖరాం కాకా నేను ఏమి చేయాలో చెప్పు. అమ్మ ముందు నిలబడితే నా కాళ్ళు చేతులు వణుకుతాయి. అమ్మకి నేను ఏమీ చెప్పలేను. వారు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కమల అకస్మాత్తుగా అక్కడికి వస్తుంది. కమలని చూసి ఇద్దరూ భయపడతారు. మీరిద్దరూ తర్వాత మాట్లాడుకోండి. ఇప్పుడు 7 అడుగుల సమయం అయింది. త్వరగా రండి. ఇలా ఫుల్వా మరియు వైభవ్ల వివాహం జరుగుతుంది. మరుసటి రోజు కమల ఫుల్వాను పిలిచి ఇలా చెప్పింది. చూలు బంజారా, నేను నిన్ను నా కోడలిగా చేసుకున్నాను. కాని ఈ ఇంట్లో నువ్వు నోరు, చెవులు మరియు కళ్ళు మూసుకుని ఉండాలి. ఇంట్లో పనులు చేసి నీ భర్తతోనే సంబంధం పెట్టుకో, అర్థమైందా? ఫుల్వాకు కమల ప్రవర్తన ఏమాత్రం అర్థం కాలేదు. ఆమె వైభవ్తో ఈ విషయం గురించి మాట్లాడింది. ఫుల్వా, విన్నారా? మా అమ్మ నాతో మాట్లాడినట్లుగా అత్తయ్య నాతో మాట్లాడింది. పెళ్లికి ముందు చాలా బాగా మాట్లాడింది. పెళ్లి తర్వాత ఏమైందో ఏమో. నువ్వెక్కువ ఆలోచించకు. అమ్మ చెప్పినట్లుగా చెయ్యి. ఇది చెప్పి వైభవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు వైభవ్ పనివారిలాగా పనిచేయడం చూసి ఫుల్వా ఆశ్చర్యపోయింది. ఈ విషయం సుఖరాం కాకాతో చెప్పగా సుఖరాం ఫుల్వాకు అంతా వివరించాడు. తన అత్త ఒక బంజారా మహిళను ఎందుకు కోడలిని చేసుకుందో ఫుల్వాకు ఇప్పుడు అర్థమైంది. ఒకరోజు వైభవ్ ఇంటి పని చేస్తుండగా అతని చేతిలో నుండి ఒక గాజు పళ్ళెం పడి పగిలిపోయింది. ఎవరు పగలగొట్టారు ఈ గ్లాస్ ప్లేటుని? వైభవ్ని అక్కడ నిలబడటం చూసి కమల ఒక కర్రతో కొట్టడం మొదలుపెట్టింది. అతని కాలులో గాజు ముక్కగుచ్చుకుని రక్తం కారడం మొదలైంది. అయినా కమల అతన్ని కొడుతూనే ఉంది. ఇది చూసిన ఫుల్వా కమల చేతిలోంచి కర్ర లాక్కుని పగలగొట్టి పారేసింది. హీ బంజారన్, నీకు ఎంత ధైర్యం! నా చేతిలో నుంచి కర్ర లాక్కుంటావా? ఇది చెప్పి కమల ఫుల్వాను కొట్టడానికి రాగా ఫుల్వా, ఓ అత్తా, నన్ను బొమ్మని అనుకున్నావా? నేను బంజారన్నే. ఇటుకకు జవాబు రాయి అని ఇవ్వడం నాకు తెలుసు. ఈ రోజు తరువాత మళ్ళీ నా మీద కాని వైభవ్ మీద కాని చెయ్యి ఎత్తాలని అనుకోకు. ఇది చెప్పి ఫుల్వా వైభవ్ని తనతో పాటు తీసుకువెళ్ళి అతని కాలుకి కట్టుకట్టి అతని కన్నీళ్లు తుడిచింది. మొదటిసారిగా వైభవ్ తనపై ఒకరి మనసులో ఇంత ప్రేమను చూశాడు. ఇప్పుడు ఫుల్వా అన్ని పనులలో వైభవ్కి సహాయం చేస్తుంది. అతనిని చాలా బాగా చూసుకుంటుంది. ఇలా ఇద్దరూ చాలా దగ్గరయ్యారు. మరోవైపు కమల ఆస్తి మొత్తాన్ని తన పేరు మీద రాయించుకోవడానికి కుట్ర చేయడం మొదలుపెట్టింది. ఒకరోజు వైభవ్, త్వరగా బయటకురా. కమల మాటలు విని వైభవ్, ఫుల్వా తమ గదిలోంచి బయటకు వచ్చారు. అమ్మా, మీరు పిలిచారా? ఈ కాగితాలపై సంతకం చెయ్యి. వైభవ్ ఆ పత్రాల మీద సంతకం చేయబోతుండగా ఫుల్వా వైభవ్ చేతిలోంచి పెన్ను లాక్కుని ఇలా అంటుంది. ఫుల్వా, వద్దు వైభవ్జీ, మీరు ఈ కాగితాలపై సంతకం చెయ్యవద్దు. బంజారన్, నేను నీతో మాట్లాడలేదు. ఇది నా కొడుకు మధ్య విషయం. పెన్నివ్వు, లేదంటే నీ చర్మం ఒలిచివేస్తాను. ఓ అత్తా, బంజారన్ల చర్మం అంత సులువుగా ఊడిపోదు. మీకు నమ్మకం లేకపోతే ప్రయత్నించి చూడండి. బంజారన్నే కాని చదువులేని దాన్ని కాదు. ఏ పత్రాలపై అయినా సంతకం పెట్టే ముందు వాటిని చదువుకోవాలి. పెన్నివ్వు, లేదా చస్తావు. ఇది చెప్పి కమల ఫుల్వాను కొట్టడానికి రాగా ఫుల్వా ఆమెను నెట్టేసింది. దాంతో ఆమె కింద పడిపోయింది. కమల భయపడి అక్కడి నుంచి పారిపోయింది. ఇప్పుడు ఫుల్వా ఆ పత్రాలను తీసుకుని వైభవ్తో నేరుగా లాయర్ దగ్గరికి వెళ్ళింది. ఆ లాయర్ ఆ పత్రాలను చూసి ఫుల్వాకి ఇలా చెప్పాడు. లాయర్, ఈ కాగితాల ప్రకారం వైభవ్ ఆస్తి మొత్తం మీ పేరు మీద ఉంది. కాని మీ సవతి తల్లి ఆస్తి మొత్తం తన పేరు మీద చేయించుకోవాలని చూస్తున్నారు. లాయర్ ఫుల్వా మరియు వైభవ్లకు అంతా బాగా వివరించాడు. ఇప్పుడు ఇద్దరూ పోలీసులతో ఇంటికి చేరుకున్నారు. పోలీసులను చూసి కమల కంగారు పడింది. పోలీసులు చెప్పారు. పోలీస్, మీ మీద ఫిర్యాదు వచ్చింది. మీరు మాతో పాటు స్టేషన్కు రావాలి. ఫిర్యాదు? ఎలాంటి ఫిర్యాదు? మీరు మీ సవతి కొడుకు మీద చాలా హింస చూపిస్తున్నారు. అక్రమంగా ఆస్తిని లాక్కోవాలని చూస్తున్నారు. లేదు ఇన్స్పెక్టర్ గారు, ఇది నా కోడలు పన్నిన కుట్ర. తప్పు ఫిర్యాదు చేసింది. పోలీస్, మీ కోడలు కాదు, మీ కొడుకు వైభవ్ ఫిర్యాదు చేశారు. వైభవ్ పేరు వినగానే కమల ఆశ్చర్యపోయింది. తన ముందు ఎప్పుడూ తల ఎత్తని కుమారుడు ఇప్పుడు పోలీసులను తీసుకువచ్చాడు. వైభవ్, పోలీసులను తీసుకువచ్చేంత ధైర్యం నీకు వచ్చిందా? అవును అమ్మా, నేనే పోలీసులను తీసుకువచ్చాను.
ఫుల్వా నాకు అండగా నిలబడకపోతే నాకు ఇంత ధైర్యం వచ్చేది కాదు. బంజారా కోడలిని తెచ్చుకుని నీ మేడ మీద నువ్వే గొడ్డలి పెట్టుకున్నావు అమ్మా. మేడం, మీ మాటలు పూర్తయితే మాతో రండి. వైభవ్, నన్ను క్షమించు. నన్ను స్టేషన్కు పంపవద్దు. ఈ రోజు తర్వాత నేను నిన్ను ఎప్పటికీ కొట్టను. నిన్ను ఎప్పటికీ ఇబ్బంది పెట్టను. నన్ను క్షమించు. వైభవ్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకుంటాడు. పోలీసులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వైభవ్ తన సవతి తల్లితో ఇలా అంటాడు. మా నేను పోలీస్ను వెనక్కి పంపించేశాను, కానీ నేను మిమ్మల్ని క్షమించలేను. మీరు నాకు ఎప్పుడు అమ్మలా ప్రేమ ఇవ్వలేదు. ఎప్పుడూ నన్ను కొట్టారు, ఇబ్బంది పెట్టారు. మీరు ఈ ఇంట్లో ఉండలేరు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఇల్లు విడిచి వెళ్లి రోడ్డు పక్కన నిలబడి ఆలోచించుకుంది. ఒకవేళ నేను వైభవ్ని కొడుకులాగా చూసుకుని ఉంటే ఈరోజు నేను ఇలా అనాథలా మిగిలిపోయేదాన్ని కాదు. Subscribe my channel, Alanati Panchatantra.